మన సినిమాతో భూకంపం రావాలనుకుంటాడో ఏమో కానీ రాజమౌళి ప్లానింగ్ మొత్తం కూడా భారీగానే ఉంటుంది. ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్గా జక్కన్న దుమ్ము రేపుతున్నాడు. బాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలకు జక్కన్నతో సినిమా ఓ డ్రీమ్. మన సౌత్లో కూడా ఇతర భాషల్లో జక్కన్నతో ఒక సినిమా ప్లీజ్ అంటూ ఎదురు చూస్తున్నారు. పక్కా లెక్కలతో సినిమాలు చేసే జక్కన్న వసూలు విషయంలో భారీ టార్గెట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కో సినిమాకి ఒక్కో టార్గెట్ పెడుతూ ఇప్పుడు మహేష్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ గురిపెట్టాడు. మహేష్ బాబు సినిమాని 2 ఏళ్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా అని చెప్తున్న జక్కన్న ఆ సినిమా షూటింగ్ మొత్తం ఇప్పుడు విదేశాల్లోనే ప్లాన్ చేయడం మొదలు పెట్టాడు. ఇందుకోసం మహేష్ బాబుని కాస్త భిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ మహేష్ బాబు జుట్టు పెంచి కొత్తగా కనబడుతున్నాడు. ఇక వసూళ్ల మీద అప్పుడే ఒక లెక్క వేసుకోవడం మొదలు పెట్టాడు జక్కన్న. ఈ సినిమాకు టార్గెట్ 3,000 కోట్లని టాక్. కల్కి సినిమా 1,200 కోట్లు ఇప్పటి వరకు హైయెస్ట్. ఇప్పుడు జక్కన్న 2 ఏళ్ల తర్వాత 3,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు. ఈలోపు ప్రభాస్ 2,000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. అందుకే నా టార్గెట్ 2 కాదు 3 అని పెట్టుకున్నాడు. అదే జరిగితే బాలీవుడ్ కూడా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని భాషల్లో మహేష్తోనే డబ్బింగ్ చెప్పించడంతో పాటు ఏకంగా 4 మ్యూజిక్ డైరెక్టర్లను ఈ సినిమాకి వాడబోతున్నాడు. హీరోయిన్లు కూడా 2 ఉండే అవకాశం ఉందంట. ఇక సినిమాని హాలీవుడ్లో ప్రమోట్ చేయడానికి ఇప్పటికే జక్కన్న ఓ ప్లాన్ పెట్టుకున్నాడట. ఇక ఇండియాలో పెద్దగా ఆయన ప్రమోషన్ చేసినా చేయకపోయినా సమస్య ఉండదు. అందుకే ప్రమోషన్ గురించి హాలీవుడ్ అంటున్నాడు ఈ దర్శకధీరుడు. మహేష్ లుక్స్ కూడా హాలీవుడ్ హీరోలకు తగ్గట్లే ఉండడం గమనార్హం.